ఒకసారి ఊహించుకోండి. ఒక మనిషి తన లైఫ్ ప్రాబ్లమ్ నుంచి పోరాడదాం అనుకుంటే, విధి అతన్ని ఇంకెక్కడికి పారిపోలేని చోటుకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? భయంకరమైన సముద్రం, విరిగిపోయిన షిప్పు, ఎటు చూసినా నిశ్శబ్దం. అతనికి మెలుకువ వచ్చేసరికి చుట్టూ ఒక్క మనిషి కూడా లేడు. పిలిస్తే పలికే గొంతు లేదు, హెల్ప్ చేసే నాథుడే లేడు. ఉన్నదల్లా ఒక తెలియని భయంకరమైన ఐలాండ్ మాత్రమే. ప్రతి రాత్రి భయంతోనే గడుస్తుంది. తెల్లారితే చాలు ఒక కొత్త యుద్ధం మొదలవుతుంది. ఆకలితో పోరాటం, అడవి జంతువులతో పోరాటం, వీటన్నిటికి మించి చనిపోతున్న తన సొంత నమ్మకంతో పోరాటం. అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం తన తెలివి ధైర్యంతో ఒక సామాన్య మనిషి అక్కడ బ్రతకగలడా? లేకపోతే ఆ దీవే అతనికి సమాధి అవుతుందా? ఏం జరిగిందో చూద్దాం. మ్యాక్స్ అనే వ్యక్తికి సముద్రంలో కొంచెం దూరంలో తన విరిగిపోయిన షిప్ కనిపిస్తుంది. అలల వల్ల అది కూడా ఇక్కడ దాకా కొట్టుకొచ్చినట్టుంటుంది. ఎలాగైనా సరే ఆ షిప్ దగ్గరికి వెళ్ళి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి పనికొచ్చే సామాన్లు ఏమైనా ఉంటాయేమో తేవాలని మ్యాక్స్ డిసైడ్ అయిపోతాడు. అందుకే దాదాపు గంట సేపు కష్టపడి ఈదుకుంటూ ఆ షిప్ దగ్గరికి చేరుకుంటాడు. లోపలికి వెళ్ళి చూస్తే సడన్గా పక్క గది నుంచి ఒక కుక్క ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. కంగారు పడిపోయి మ్యాక్స్ పక్కన ఉన్న గొడ్డలి తీసుకుని ఆ తలుపు పగలగొడతాడు. తలుపు తీయగానే అక్కడి నుంచి తనకిష్టమైన కుక్క పిల్ల సింబా బయటకు వస్తుంది. తన డాగ్ బ్రతికే ఉందని చూసి మ్యాక్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత పక్క గదిలో కొంచెం ఫుడ్, కొన్ని పనిముట్లు, తుపాకులు దొరుకుతాయి. షిప్పు పూర్తిగా మునిగిపోయే లోపే దొరికినవన్నీ బయటికి తీసేస్తాడు. అక్కడున్న చెక్కలన్నీ కలిపి కట్టుకుని ఒక తెప్పలాగా రెడీ చేసుకుంటాడు. సింబాని, మిగతా సామాన్లని ఆ తెప్ప మీద ఎక్కించి చాలా కష్టపడి మళ్ళీ ఒడ్డుకు చేరుకుంటాడు. తీరా ఒడ్డుకు వచ్చిన తర్వాత తెచ్చిన ఫుడ్ చూస్తే మ్యాక్స్కి మొత్తం అర్థమైపోతుంది. ఆ ఫుడ్ అతనికి, సింబాకి మహా అయితే ఒక్క పూట మాత్రమే సరిపోతుంది అని. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఐలాండ్ నుంచి తప్పించుకునే దారి వెతకాలని ఫిక్స్ అయిపోతాడు. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత చేతిలో గన్ను పట్టుకుని అసలు ఈ ఐలాండ్లో ఏముందో చూద్దామని బయలుదేరతాడు. ఏదో ఒక దారి దొరక్కపోదా, ఇంటికి వెళ్ళలేమా అనే ఆశతో అడవి కొండలు దాటుకుని ఐలాండ్ రెండో వైపుకి వెళ్తాడు. కానీ అక్కడ కనిపించిన సీన్ చూసి అతనికి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే కనుచూపు మేరలో ఎక్కడా కూడా మనుషులు లేరు, ఊరు లేదు. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తుంది. పోనీ ఏవైనా షిప్పులు వస్తాయేమో అంటే అటువైపు అసలు షిప్పులు తిరిగే రూటు కూడా లేదు. అంటే ఎవరైనా వచ్చి కాపాడతారు అనుకోవడం అత్యాశ అవుతుంది. అయినా సరే మ్యాక్స్ మాత్రం ఆశ వదులుకోడు. ఎప్పుడైనా ఏదైనా షిప్ కనిపిస్తే ఆ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదని ఫిక్స్ అయిపోతాడు. అందుకే రోజుకోసారి బైనాక్యులర్స్ పట్టుకుని సముద్రం వైపు గంటల తరబడి చూస్తూ ఉంటాడు. ఏదో ఒక షిప్ రాకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అలా రోజులు, వారాలు గడిచిపోతాయి. చూస్తుండగానే 6 నెలలు అయిపోతుంది. కానీ అక్కడ పరిస్థితి మాత్రం మారదు. సడన్గా ఒకరోజు మ్యాక్స్, సింబా సముద్రపు ఒడ్డున కూర్చుని గవ్వలు ఏరుకుంటూ ఉంటారు. అప్పుడే సింబా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. మ్యాక్స్ ఫస్ట్ లైట్ తీసుకుంటాడు. కానీ తల పైకి ఎత్తి చూసేసరికి కళ్ళ ముందు కనిపించిన సీన్ చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే దూరంగా సముద్రంలో ఒక పెద్ద షిప్ వెళ్తూ ఉంటుంది. అది చూడగానే మ్యాక్స్కి పూనకం వచ్చినట్లయిపోతుంది. వెంటనే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కాగడ వెలిగించి అది పట్టుకుని పిచ్చుల్లో పరిగెడతాడు. కానీ మ్యాక్స్ బ్యాడ్ లక్ ఏమిటంటే ఆ మంట వాళ్ళకి కనిపించే లోపే ఆ షిప్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చివరి ప్రయత్నంగా తన దగ్గరున్న గన్నుతో గాలిలోకి కాలుస్తాడు. కానీ ఆ సముద్రపు హోరులో ఈ చిన్న గన్ను సౌండ్ వాళ్ళకి అస్సలు వినిపించదు. అంతే, జస్ట్ మిస్, ఇంటికి వెళ్ళొచ్చు అనే ఆశ ఆవిరైపోతుంది. ఆశలన్నీ వదిలేసుకొని మ్యాక్స్ అలా నీరసంగా ఒడ్డున కూర్చుండిపోతే అది చూసి సింబా కూడా ఏడుస్తుంది. ఆ మూగజీవి బాధ చూసి మ్యాక్స్ గుండె తరుక్కుపోతుంది. సో ఇంకా ఇప్పట్లో ఇంటికి వెళ్ళలేం, బ్రతకాలంటే ఇక్కడ పోరాడాల్సిందే అని డిసైడ్ అయిపోతాడు. అందుకే ఒక మంచి సేఫ్ ప్లేస్ చూసుకుని అడవిలో దొరికిన కలపతో ఒక ఇల్లు కట్టుకుంటాడు. మెల్లిగా మ్యాక్స్కి ఆ ఐలాండ్ మీద బ్రతకడం అలవాటైపోతుంది. తినడానికి పళ్ళు ఉన్నాయి, తాగడానికి మంచినీళ్ళు, సెలయేరు ఉంది, వేటాడడానికి జంతువులు ఉన్నాయి. సో పర్లేదు ఇక్కడ బ్రతికేయచ్చు అని ఫిక్స్ అయిపోతాడు. రోజు పొద్దున్నే లేవడం, వండుకోవడం, వేటకు వెళ్ళడం, రాత్రికి ఆకాశం చూస్తూ పడుకోవడం, ఇదే రొటీన్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఎవరైనా రాకపోతారా అని ఆశగా చూస్తుంటాడు. కానీ అలా చూస్తుండగానే 2 ఏళ్ళు గడిచిపోతాయి. మ్యాక్స్కి అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. తనకి జరిగినవన్నీ ఎప్పటికప్పుడు డైరీలోనో లేదా చెట్ల మీదో రాసుకుంటూ ఉంటాడు. సింబా కూడా నమ్మకమైన ఫ్రెండ్ లాగే తోడుంటుంది. కానీ మనిషి ఎంత ట్రై చేసినా ఒంటరితనం అనేది భరించలేం కదా. మ్యాక్స్ పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది. రోజు అదే సముద్రం, అదే పనులు చూసి మ్యాక్స్కి బాగా లోన్లీగా అనిపించడం మొదలవుతుంది. అలా రోజులు గడుస్తున్న మ్యాక్స్కి లోన్లీనెస్ మాత్రం పోదు.
పొద్దున్నే లేవడం, సముద్రం చూడడం అదే రొటీన్ లైఫ్. దాంతో రాత్రైతే చాలా ఒంటరిగా కూర్చొని తన గర్ల్ ఫ్రెండ్‌ని తలుచుకుంటూ బాధపడతాడు. ఈ పాటికి తను నన్ను మర్చిపోయి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటుందేమో అన్న భయం వేస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు మ్యాక్స్, సింబా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సడన్‌గా నేల మీద ఒక పెద్ద కాలి ముద్ర కనిపిస్తుంది. అది చూడగానే మ్యాక్స్‌కి అర్థమైపోతుంది. ఇది ఖచ్చితంగా మామూలు మనిషి కాలు ముద్ర అయితే కాదు అని అర్థమైపోతుంది. ఏదైనా జంతువో లేదా ఇంకేదైనా వింత ప్రాణం ఈ ఐలాండ్‌లోకి వచ్చిందేమో అని భయం వేస్తూ ఉంటుంది. వెంటనే గన్‌ని చేతిలోకి తీసుకుని అటు ఇటు పరిగెడుతూ అలర్ట్ అయిపోతాడు. సింబా కూడా ఏదో డేంజర్ ఉందని పసిగట్టేస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే సముద్రపు ఒడ్డున కొన్ని చిన్న పడవలు కనిపిస్తాయి. అది చూస్తుంటే ఎవరో ఇప్పుడే ఇక్కడ ఆపి ఐలాండ్ లోపలికి వెళ్ళినట్లు అనిపిస్తుంది. కరెక్ట్‌గా అదే టైంలో అడవి లోపల నుంచి డప్పులు కొడుతున్న వింత సౌండ్ వినిపిస్తుంది. ఏంటా అని భయంగా మ్యాక్స్ లోపలికి వెళ్ళి చూస్తాడు. అక్కడ కనిపించిన సీన్ చూసి మ్యాక్స్‌కి ఒళ్ళు జలధరిస్తుంది. చాలామంది ఆదివాసులు అందరూ కలిసి ఏదో భయంకరమైన పూజ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక మనిషిని బలిస్తుంటారు. వీళ్ళంతా కూడా అలైనా అనే ఒక నరమాంస భక్షకుల బ్యాచ్ అన్నమాట. అంటే మనుషుల మాంసం తినే రకం. ఈరోజు కూడా ఒక ముగ్గురిని బంధించి తెచ్చుంటారు. వాళ్ళు ఈ తెగ మనుషులు కాదు, వేరే ఐలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా కాసేపట్లో వీళ్ళని చంపి తినేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు ఆ మనుషులని నరకపోతూ ఉంటే మ్యాక్స్ తట్టుకోలేకపోతాడు. వెంటనే దూరం నుంచి గన్నుతో కాలుస్తాడు. ఆ తుపాకీ సౌండ్ వినగానే ఆ ఆదివాసులందరూ కూడా భయపడిపోయి చెల్లాచెదురుగా పారిపోతారు. ఈ గ్యాప్లో కట్టేసి ఉన్న ఆ మనిషి ఎలాగోలా తన కట్లు విప్పేసుకుని తప్పించుకుంటాడు. కానీ ఆ తప్పించుకున్న మనిషికి మ్యాక్స్ మీద అసలు నమ్మకం ఉండదు. మ్యాక్స్‌ని చూసి ఆశ్చర్యపోతాడు, భయపడతాడు కూడా. మ్యాక్స్ వేషధారణ, కలర్ అన్నీ తేడాగా ఉండేసరికి వీడేదో వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్ గాడు అనుకుంటాడు. వీడు కూడా అతన్ని చంపేస్తాడేమో అని భయపడి సడన్గా మ్యాక్స్ మీదకి దూకి చేతిలో ఉన్న గన్ను లాక్కొని మ్యాక్స్ వైపు గురి పెడతాడు. కరెక్ట్‌గా అదే టైంకి వెనక నుంచి ఆ ఆదివాసులు మళ్ళీ అటాక్ చేస్తారు. అప్పుడు మ్యాక్స్ ఏమాత్రం లేట్ చేయకుండా టకా కాల్చేస్తాడు. చాలామంది అక్కడికక్కడే పడిపోతారు. మిగిలిన వాళ్ళు పారిపోతారు. ఇది చూశాక కానీ ఆ కొత్త మనిషికి సీన్ అర్థం కాదు. మ్యాక్స్ తన శత్రువు కాదు, తనని కాపాడడానికి వచ్చాడు అని అప్పుడు రియలైజ్ అయిపోతాడు. మిగతా వాళ్ళు పారిపోవడాన్ని చూసి ఆ మనిషికి సిచ్యువేషన్ అర్థమైపోతుంది. మ్యాక్స్ తన శత్రువు కాదు, తనని కాపాడాడు అని క్లారిటీ వస్తుంది. అయినా సరే ఎక్కడో చిన్న డౌట్ అయితే ఉంటుంది. వాడి అతి జాగ్రత్త చూసి మ్యాక్స్‌కి చిర్రెత్తుకొస్తుంది. కోపంలో ఇంగ్లీష్లో 2 బూతులు తిట్టి అక్కడి నుంచి విసుక్కుంటూ తన ప్లేస్‌లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మామూలుగానే గడిచిపోతాయి. ఒకరోజు మ్యాక్స్ ఏదైనా దొరుకుతుందేమో అని అడవిలోకి వెళ్తే సడన్‌గా ఒక వలలో చిక్కుకుంటాడు. అసలు ఆ వల పడింది ఎవరో కాదు, ఆ రోజు మ్యాక్స్ కాపాడాడు కదా ఆ మనిషే. కానీ మ్యాక్స్ ఏమాత్రం కంగారు పడకుండా తన దగ్గర ఉన్న కత్తితో ఆ వలని ఈజీగా కట్ చేసుకుని బయటకు వచ్చేస్తాడు. అది చాటు నుంచి చూస్తున్న ఆ మనిషికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అమ్మో, వీడేంటి ఇంత ఈజీగా వచ్చేసాడు, ఖచ్చితంగా వీడేదో మాయల మరాఠీగాడే, వీడు మనిషి కాదు అని ఫిక్స్ అయిపోతాడు. వీడు అసలు ఎవరో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో మ్యాక్స్ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. తీరా మ్యాక్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అతను చేసే పనులు, ఉండే విధానం చూసి ఓహో, వీడు దేవుడు కాదు, దెయ్యం కాదు, మనలాంటి మనిషి అని అర్థం చేసుకుంటాడు. ఇటుపక్క మ్యాక్స్ కూడా కోపం తగ్గించుకుని అతన్ని దగ్గరికి తీస్తాడు. అతన్ని క్షమించడమే కాదు, పిలవడానికి ఒక పేరు కూడా పెడతాడు. అతని పేరు ఫ్రైడే. ఆ రోజు నుంచి నిన్ను ఫ్రైడే అని పిలుస్తా అని చెప్తాడు. అలా ఇద్దరు కలిసి ఉండడం మొదలు పెడతారు. మెల్లిగా ఇద్దరి మధ్య మంచి దోస్తీ కుదురుతుంది. కొన్నాళ్ళకి ఒకరి భాష ఒకరికి అర్థం అవడం స్టార్ట్ అయిపోతుంది. ఫ్రైడే కూడా మ్యాక్స్ భాష నేర్చుకుంటాడు. ఒకరోజు రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఫ్రైడే తన దేవుడి గురించి మ్యాక్స్కి చెప్పడానికి ట్రై చేస్తాడు. నేల మీద బొమ్మలు గీసి మరీ చూపిస్తాడు. కానీ అది చూడగానే మ్యాక్స్కి నవ్వొస్తుంది. ఏంటిది ముసలి బొమ్మలా ఉంది, ముసలి దేవుడేంట్రా బాబు అని ఎగతాళి చేస్తాడు. అంతేకాదు దేవుడంటే అందరికీ ఒక్కడే అని చెప్పి తన మతం గురించి క్లాస్ బిక్తాడు. చదువుకోమని తన బైబిల్ని చేతికిస్తాడు. పాపం ఫ్రైడేకి చదవడం రాదు కదా, తెలియక ఆ పుస్తకంలో ఒక పేజీ చింపేస్తాడు. అది చూడగానే మ్యాక్స్కి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. నోటికి వచ్చినట్టు తిట్టేస్తాడు. ఆఖరికి బూతులు కూడా తిడతాడు. మ్యాక్స్ అలా అనేసరికి ఫ్రైడే మనసు విరిగిపోతుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆవేశం తగ్గిపోయిన తర్వాత మ్యాక్స్కి మొత్తం అర్థమైపోతుంది. అనవసరంగా వాడిని తిట్టాను, పాపం వాడికి ఏమీ తెలియదు అని. దేవుడా నన్ను క్షమించని బాధపడతాడు. కానీ ఫ్రైడే మాత్రం తిరిగి రాడు. తర్వాత రోజులు గడుస్తున్నా వాడు రాకపోయేసరికి మ్యాక్స్కి కంగారు మొదలవుతుంది. ఐలాండ్ మొత్తం వెతుకుతాడు. చివరికి ఒక 10 రోజుల తర్వాత ఫ్రైడే కనిపిస్తాడు. చూడగానే మ్యాక్స్ పరుగున వెళ్ళి సారీ చెప్తాడు. కానీ ఫ్రైడే మాత్రం అస్సలు మాట్లాడు, మొహం తిప్పుకుంటాడు.
అతనికి ఎంత బాధ అనిపించిందో మ్యాక్స్‌కి అప్పుడు అర్థమైపోతుంది. అప్పుడు మ్యాక్స్ ఎలాగైనా వాడి కోపం తగ్గించాలని వాళ్ళ ఆదివాసీ భాషలోనే 2, 3 ముక్కలు మాట్లాడి తన తప్పు ఒప్పుకుంటాడు. మ్యాక్స్ నోటి నుంచి తన భాష వినగానే ఫ్రైడే కోపం మంచులాగా కరిగిపోతుంది. మొహంలో చిరునవ్వు వచ్చేస్తుంది. అలా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ట్రాక్‌లో పడుతుంది. ఇంకా అప్పటినుంచి ఇద్దరు కలిసి సముద్రంలో చేపలు పట్టడం, వండుకొని తినడం, ఇలా లైఫ్ మళ్ళీ సెట్ అయిపోయింది అనుకుంటారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవదు. ఆ నరమాంస భక్షకుల బ్యాచ్ మళ్ళీ ఈ ఐలాండ్ మీదకి వచ్చేస్తుందని ఫ్రైడేకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. విషయం తెలియగానే ఇద్దరు కలిసి ఒక స్కెచ్ వేస్తారు. ఈసారి ఉత్తి తుపాకులతో కాకుండా షిప్ నుంచి తెచ్చిన గన్ పౌడర్తో వాళ్ళని శాశ్వతంగా లేపేయాలని మ్యాక్స్ డిసైడ్ అయిపోతాడు. ప్లాన్ ప్రకారం ఆ ఆదివాసులు వచ్చే గుహ దగ్గర మొత్తం మందుగుండులంతా అమర్చేసి ఒక చెట్టు వెనకాల దాక్కుంటారు. కాసేపటికి ఆ బ్యాచ్ అంతా గుహలోకి వచ్చి మళ్ళీ నరబలి పూజ స్టార్ట్ చేస్తారు. అదే మంచి టైం అని మ్యాక్స్ ఆ గన్ పౌడర్కి నిప్పంటిస్తాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనుకునే లోపు ఒక ఘోరం జరుగుతుంది. ఆ మంటను చూసి మ్యాక్స్ కుక్కపిల్ల సింబా ఆడుకుందాం అనుకుందో ఏమో తెలియదు కానీ ఆ మంట వైపు పరిగెడుతుంది. మ్యాక్స్ ఆపడానికి ఎంత ట్రై చేసినా అది ఆగదు. ఈలోపు మంట మందుగుండుకి తగిలి పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది. ఆ పేలుడికి గుహలో ఉన్న ఆదివాసులందరూ కూడా చనిపోతారు. కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే వాళ్ళతో పాటు సింబా కూడా చనిపోతుంది. కన్న బిడ్డలా చూసుకున్న కుక్క కళ్ళ ముందే చనిపోయేసరికి మ్యాక్స్ తట్టుకోలేకపోతాడు. గుండె పగిలేలా ఏడుస్తూ సింబాని ఆ ఐలాండ్లోనే మట్టిలో పాతి పెడతాడు. ఫ్రైడే పక్కన ఉండి ఓదార్చిన మ్యాక్స్ కోలుకోలేడు. కానీ ప్రమాదం ఇంకా పోలేదు. చనిపోయిన వాళ్ళ కోసం మిగతా బ్యాచ్ పగ తీర్చుకోవడానికి వస్తారని ఫ్రైడే వార్నింగ్ ఇస్తాడు. కానీ సింబా పోయిన బాధలో ఉన్న మ్యాక్స్కి అవేవీ వినిపించవు. నా వల్ల నీకు కూడా ప్రమాదం వద్దు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను ఒక్కనే ఇక్కడే చేస్తా అని ఫ్రైడేతో తెగేసి చెప్పేస్తాడు. మ్యాక్స్ మాటలు విన్న ఫ్రైడే ఒక డౌట్ వచ్చి అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. మ్యాక్స్ గ్రేట్ బ్రిటన్ అని చెప్పగానే ఫ్రైడే మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంది. ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది అతనికి. ఎందుకంటే ఆ దేశం పేరు వాడు ఇదివరకు విన్నాడు. వాళ్ళ నాన్న చెప్పేవాడట. అప్పుడు ఇంగ్లాండ్ నుంచి కొంతమంది మనుషులు ఆ ఐలాండ్కి వచ్చి భూములను లాక్కొని ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళి అడ్డొస్తే కాల్చి చంపేసేవాళ్ళని. ఆ కోపంతో ఫ్రైడే గట్టిగా నిలదీస్తాడు. అంత క్రూరమైన మనుషులున్న దేశంలో నువ్వు ఎలా ఉంటున్నావు, అంటే నువ్వు కూడా మా శత్రువేనా అని అడిగేస్తాడు. మ్యాక్స్కి వాడి కోపం పూర్తిగా అర్థం కాదు కానీ ఒక పాయింట్ మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఇంగ్లాండ్ దగ్గరలోనే ఉందన్నమాట. అంటే ఇంటికి వెళ్ళే ఛాన్స్ దొరికినట్టే. అదే ఆశతో పద ఇద్దరం కలిసి ఇంగ్లాండ్ వెళ్ళిపోదామని అడుగుతాడు. కానీ ఫ్రైడే మాత్రం తెగేసి చెప్పేస్తాడు. అలాంటి పాపిస్ట్ దేశంలో నేను అడుగు పెట్టనని క్లియర్గా చెప్పేస్తాడు. ఫ్రైడే అలా అనేసరికి మ్యాక్స్కి ఈగో హర్ట్ అయిపోయి కోపం వస్తుంది. తన భాషలో ఫ్రైడేని మళ్ళీ ఏదో అనేస్తాడు. అది వినగానే ఫ్రైడేకి ఒక విషయం అర్థమవుతుంది. మ్యాక్స్ తనని ఇంకా ఒక బానిసలాగా చూస్తున్నాడు తప్ప నిజమైన ఫ్రెండ్ లాగా చూడట్లేదు అని అర్థమవుతుంది. ఆ మాటలకి ఫ్రైడే ఎంత హర్ట్ అవుతాడంటే కోపంలో మ్యాక్స్ను కొట్టబోయి ఆగిపోతాడు. వాళ్ళలాగా మనం క్రూరంగా ఉండకూడదు అనుకుని మ్యాక్స్ను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రైడే వెళ్ళిపోయాక మ్యాక్స్ మళ్ళీ ఒంటరివాడైపోతాడు. చేసేదేం లేక కొన్ని రోజులు కష్టపడి చెక్కలన్నీ పోగు చేసి ఒక చిన్న పడవ తయారు చేస్తాడు. కరెక్ట్గా అప్పుడే ఫ్రైడే మళ్ళీ తిరిగి వస్తాడు. నేను ఎప్పుడూ పరాయి వాడిలా చూడలేదు, నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా అని ఎమోషనల్గా చెప్తాడు. ఆ మాట వినగానే మ్యాక్స్కి గిల్ట్ అనిపిస్తుంది. తన దేశం వాళ్ళు వాళ్ళని ఎంత హింసించారో తెలుసుకుని తన దేశం తరపున ఫ్రైడేకి మనస్ఫూర్తిగా సారీ చెప్తాడు. అలా ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు. కానీ ఆ రాత్రి అనుకోకుండా ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ గాలి వానకి భయపడి సామాన్లన్నీ తీసుకుని ఇంట్లో దాక్కుంటారు. తెల్లారి తుఫాన్ తగ్గాక బయటకు వచ్చి చూస్తే ఇద్దరి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. ఎందుకంటే మ్యాక్స్ అంత కష్టపడి చేసిన పడవ ఆ తుఫాన్లో కొట్టుకుపోయింది. పోనీ మళ్ళీ చేద్దామంటే అంత టైం లేదు. ఇంకో పక్క ఫ్రైడే ఏమో ఆ అలైన బ్యాచ్ ఏ క్షణమైనా మన మీద అటాక్ చేయడానికి రావచ్చు, మనం ఇక్కడ నుంచి పారిపోవాలి అని కంగారు పెడతాడు. పడవలేదు, పారిపోలేరు. ఏం చేయాలో అర్థం కాక మ్యాక్స్ ఒక గట్టి నిర్ణయం తీసుకుంటాడు. మనం ఎక్కడికి పారిపోవద్దు, వాళ్ళు వస్తే యుద్ధం చేద్దాం, పోరాడి ఇక్కడే బ్రతుకుతామని డిసైడ్ అవుతాడు. నేనేం చెప్తే అది చెయ్యి అని ఫ్రైడేకి చెప్పి ఇద్దరు కలిసి ఐలాండ్ మొత్తం ఉచ్చులు వలలు బిగించడం మొదలు పెడతారు. సో ఇంకా మ్యాక్స్ చెప్పినట్టే ఫాలో అయిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోతారు. సో ఇప్పుడు ప్లాన్ ప్రకారం ఐలాండ్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉచ్చులు వలలు బిగించేస్తారు. తెల్లారేసరికి ఆ నరమాంస భక్షకుల గుంపు ఒడ్డుకు వచ్చేస్తుంది. వాళ్ళు అలా లోపలికి అడుగు పెట్టారో లేదో వీళ్ళు పెట్టిన ఉచ్చులు టపా ఇరుక్కుంటారు. చాలా మంది అక్కడికక్కడే చనిపోతారు. ఇంకా మిగిలిన వాళ్ళతో మ్యాక్స్ ఫ్రైడే డైరెక్ట్గా యుద్ధానికి దిగుతారు. హోరాహోరీగా ఫైట్ చేసి వాళ్ళందరినీ ఓడిస్తారు. కానీ ఈ గొడవలో అనుకోకుండా ఒక బాణం వచ్చి నేరుగా మ్యాక్స్ చేతిలోకి గుచ్చుకుంటుంది. అంతే, మ్యాక్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.
పరిస్థితి మొత్తం సీరియస్ అయిపోతుంది. ఫ్రైడే ఒక నిజమైన ఫ్రెండ్ లాగా మ్యాక్స్ పక్కనే ఉండి సేవ చేస్తాడు. కానీ ఆ గాయం చాలా పెద్దది. మ్యాక్స్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. సో ఇంకొంచెం లేట్ చేస్తే మ్యాక్స్ దక్కడని ఫ్రైడేకి అర్థమైపోతుంది. అందుకే వేరే దారి లేక చాలా కష్టపడి మ్యాక్స్ని ఒక పడవలో ఎక్కించుకుని తన సొంత ఐలాండ్కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఆ ఆదివాసులందరూ వీళ్ళని చుట్టుముట్టేస్తారు. వెంటనే ఫ్రైడే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, వీడు నా శత్రువు కాదు, నా ఫ్రెండు, నా ప్రాణం కాపాడాడు, ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు అని బ్రతిమలాడతాడు. ఫ్రైడే మాట వినగానే వాళ్ళు మ్యాక్స్ని లోపలికి తీసుకెళ్లి వైద్యం చేస్తారు. కొన్ని రోజుల పాటు చికిత్స జరిగిన తర్వాత మ్యాక్స్ మళ్ళీ కోలుకుంటాడు. పూర్తిగా ఆరోగ్యవంతుడైపోతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ తెగ పెద్దలు ఒక వింత నిర్ణయం తీసుకుంటారు. మ్యాక్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా బ్రతకాలన్నా ఒక పరీక్ష నెగ్గాలి. అదేమిటి అంటే మ్యాక్స్ ఫ్రైడే ఇద్దరు ఒకరితో ఒకరు కొట్టుకోవాలి. ఆ ఫైట్లో ఎవరో ఒకరు చావాలి. గెలిచిన వాడు మాత్రమే బ్రతుకుతాడు. సో ఇదేం దిక్కుమాలిన రూల్ రా బాబు అని మ్యాక్స్ షాక్ అయిపోతాడు. ప్రాణ స్నేహితుడితో ప్రాణాలు తీసే ఫైట్ చేయాల్సి వస్తుందని బాధపడతాడు. కానీ తప్పదు. ఇద్దరిని కూడా ఒక చెక్క వంతెన మీద ఎక్కిస్తారు. ఫ్రైడే మ్యాక్స్ను కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ మ్యాక్స్ మాత్రం తిరిగి కొట్టడు. ఎందుకంటే తన ప్రాణం కాపాడిన స్నేహితుడిని ఎలా కొడతాడు? ఆ ధైర్యం మ్యాక్స్కి రాదు. అందుకే గట్టిగా అరుస్తూ, నువ్వే నన్ను చంపేయి, నేను నీకోసం చనిపోవడానికి రెడీగా ఉన్నా అని తన ప్రాణం ఇచ్చేయడానికి సిద్ధపడతాడు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఫ్రైడే కూడా మ్యాక్స్ను కొట్టడానికి చేయి లేపుతాడు. కరెక్ట్గా అదే టైంలో ఎక్కడి నుంచో ఒక బుల్లెట్ రివ్వను దూసుకొచ్చి ఫ్రైడే గుండెల్లో దిగుతుంది. అసలు ఏం జరిగిందో చూస్తే ఆ బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. రావడమే దూరం నుంచి ఆ ఆదివాసుల మీద అటాక్ మొదలు పెడతారు. వాళ్ళ ఇల్లుని కూడా తగలబెట్టేస్తూ ఉంటారు. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ జనాలు అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు. కానీ అప్పటికీ గుండెల్లో బుల్లెట్ దిగడం వల్ల ఫ్రైడే అక్కడికక్కడే చనిపోతాడు. కళ్ళ ముందే తన ప్రాణ స్నేహితుడు చనిపోవడాన్ని మ్యాక్స్ తట్టుకోలేకపోతాడు. అది కూడా తన సొంత దేశం వల్లే తన ఫ్రెండ్ని చంపేశారు అన్న నిజం జీర్ణించుకోలేకపోతాడు. బాధలో ఉన్న కూడా అక్కడ చేసేదేమి ఉండదు. ఆ బ్రిటిష్ వాళ్ళు మిగిలిన ఆదివాసులందరినీ ఖైదీలుగా పట్టుకుంటారు. వాళ్ళతో పాటే మ్యాక్స్ను కూడా షిప్లో ఎక్కించుకుని ఇంగ్లాండ్ తీసుకెళ్ళిపోతారు. అలా దాదాపు 8 ఏళ్ల తర్వాత మ్యాక్స్ మళ్ళీ తన సొంత దేశంలో అడుగు పెడతాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే మ్యాక్స్ లవర్ మేరీని చూపిస్తారు. ఇక్కడ గ్రేట్ ఏమిటంటే మ్యాక్స్ చనిపోయాడా బ్రతుకున్నాడా కూడా తెలియకపోయినా కూడా ఈ 8 ఏళ్ళు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న మ్యాక్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా ఆమె దిగులుగా నిల్చుని ఉండగా వెనక నుంచి తెలిసిన గొంతు ఒకటి వినిపిస్తుంది. వెనక తిరిగి చూస్తే తన ప్రేమికుడు మ్యాక్స్ ప్రాణాలతో తిరిగి రావడం కనిపిస్తుంది. 8 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇద్దరు ఒకరికొకరు చూసుకుని గట్టిగా హగ్ చేసుకుంటారు. ఇన్నాళ్ళకు తన ప్రేమ గెలిచిందని మేరీ, బ్రతికి బయటపడ్డానని మ్యాక్స్ ఎమోషనల్ అయిపోతారు. ఫైనల్గా వాళ్ళు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవడంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.